చాలు. అందరూ ఈ మాట దయచేసి చెప్పండి. దయాప్రాప్తురాలా నీకు శుభము. నా చిన్నతనంలో సినిమా అంతా అయిపోయిన తర్వాత శుభం అని పడేది. మరి ఇప్పుడు పడుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు శుభం. శుభం అంటే ఏమంటున్నది? అయిపోయిందా? ఓకే, వందనాలండి, ముగిస్తాను. శుభం అంటే మంచి. పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా మరి బంగారమే. దేవునికి మహిమ కలుగుతుందా? ఓకే, థ్యాంక్ యూ. శుభము అంటే ఏంటి చెప్పేమనుకున్నాము? మంచి. చాలా. థ్యాంక్ యూ. వందనాలు నాన్న నీకు. గాడ్ బ్లెస్ యూ. పరలోకము నుండి దేవదూత దిగివచ్చి కన్యమరితో అమ్మ నీకు శుభము అన్నాడు. ఏం శుభం కలిగింది ఆమెకు? దేవుని కుమారుడు గర్భములో పడగానే కాబోయే భర్త యోసేపు ఆమెను విడనాడాలి అని అనుకున్నాడు. ఇదేం శుభము? ఆమె బహిరంగంగా బయటకు వచ్చి ప్రభు నన్ను కటాక్షించాడు, ఇదిగో నేను కన్యకనైనా కూడా ఒక కుమారుణ్ణి కనబోతూ ఉన్నాను అని చెప్తే ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపుద్ది. ఇదేం శుభము? అవును, సుఖ ప్రసవం ఏమైనా కలిగిందా? మంచి స్థలము, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఆ బిడ్డను ప్రసవించిందా? లేదు, లేదు. ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఏసీ బస్సులు లేవు. ఈ రోజుల్లో చాలా భయానకమైన ఈ రోజుల్లో అంత సుఖ ప్రయాణాలు, సుఖమైన వసతులు. ఒక్క నర్సు కూడా తనకు లేదు. ఇది శుభమా? పుట్టగానే తన బిడ్డను చంపడానికి హేరోదు ఖడ్గమెత్తాడు. ఇదేం శుభము? నా భార్య వాళ్ళ తాతయ్య గారు ఒక పద్యం రాశాడు. దానికి నేనే స్వరకల్పన చేశాను. చాలా దుఃఖం వస్తుంది, అది ఎప్పుడు పాడినా కూడా నాకు చాలా దుఃఖం వస్తుంది. దేవుడు నరుడుగా దిగుటయే హీనమౌ. మరియా అనుకుంటూ ఉంది, దేవుడంటే చుక్కలనే ఊయలుగా చేసుకొని రావచ్చు కదా, చంద్రునిపై అడుగుపెట్టి ఉండొచ్చు కదా, గగనసీమలో విహారం చేస్తూ నేను దేవుణ్ణిరా అంటే సరిపోదా? లేదా చుక్కల దాకా ఈ మేఘాలలో దాకా ఆయనను తీసుకొస్తే సరిపోదా? నరుడుగా రావడం ఎందుకు? ఒక మాట అంటే మాకు వినబడదా? దేవుడు నరుడుగా దిగుటయే హీనమౌ, కొట్టాన బుట్టుట ఘోరమకట. కొట్టంలో పుట్టడతాడా దేవుడంటే? హిమపర్వతాలు, సుందరమైన సరస్సులు, సముద్రాలు, తాను సృష్టించిన
చక్కని చుక్కలు ఇవన్నీ ఉండగా పశుల కొట్టంలో జన్మించడం ఇదేమి శుభము? దేవుడు నరుడుగా దిగుటయే హీనమౌ, కొట్టాన బుట్టుట ఘోరమకట. నీ కోడలు గర్భవతి అయింది, తినవే అని తిని 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 పిండం చాలా లావు కావాలి, సర్జరీ కావాలి, అప్పుడు కానీ ఆ బిడ్డ పుట్టింది. కానీ కన్యమరియకు అలాంటి హాస్పిటల్స్, దాదీలు, నర్సులు ఎవరు, డాక్టర్స్ లేరు, యోసేపు మరియలు తప్ప. దేవుడు నరుడుగా దిగుటయే హీనమౌ, కొట్టాన బుట్టుట ఘోరమకట. మంత్రసాని మగువల్ పలుకరింపగలేరు, పురుడైన జరుగ దబ్బురము కాదే. సరిగా పురుడైనా కూడా జరగలేదు, ఇది ఆశ్చర్యమే. మంత్రసాని మగువల్ మందలింపగలేరు, పురుడైన జరుగ దపురము కాదే. నల్ల పిపాసితుడే రోదు నాకు నందరిమెడి న్యాయమేమో, చిట్టి పాపకి వలనెట్లు గిట్టు నొక్కో. అవును, దేవుని కుమారుడు జన్మించాడని తెలిసిందట రాజుకు. హేరోదు రాజు రథాన్ని పంపాడు, పూలహారాల్ని పంపారు లోకరాజులు. లేదు లేదు, పసికందుగా ఉండగానే రాజు గుండెలో భయాన్ని పుట్టించాడేంటి? ఇదేం శుభము? ఖడ్గాన్ని పంపి బెత్లెహేము దాని సకల ప్రాంతాల్లో ఉన్న శిశువుల 2 ఏళ్ల లోపు ఉన్న శిశువులందరినీ కూడా చంపించాడు. ఇది శుభమా? చాలా ఆశ్చర్యం. నేటి సంఘము, ప్రభు యొక్క సంఘము శుభము, ఇది శుభమా? ఏముంది, వాళ్ళకన్నీ శ్రమలే. ప్రభువును అంగీకరిస్తే, ప్రభువును హృదయములో, హృదయ గర్భములు ధరిస్తే ఇదేం శుభము? నల్ల పిపాసితుడే రోదు నాకు నందరిమెడి న్యాయమేమో, చిట్టి పాపకి వలనెట్లు గిట్టు నొక్కో. మరి దేవదూత ఏమన్నాడు? సిరులు సింహాసనం శ్రీయేసుకేననే, గాబ్రియేలు వచనంబు గాలిపాలే. ఏమన్నాడండి? సిరులు సింహాసనం శ్రీయేసుకే అన్నాడు. దావీదు యొక్క సింహాసనంపై కూర్చుండి ఆయన పరిపాలిస్తాడు, ఆయన రాజ్యము అంతము లేనిదన్నాడు. ఇవన్నీ అబద్ధాలా, గాలి మాటలా? సిరులు సింహాసనం శ్రీయేసుకేననే, గాబ్రియేలు వచనంబు గాలిపాలే. పచ్చి బాలింతనేమో ఈ పయనమేమో, యేసునాథా యేసునాథా, పచ్చి బాలింతనేమో ఈ పయనమేమో. లోకరీతిగా
పెద్ద ఘనత, శుభాలు, గౌరవాలు ప్రభు కొరకు నిలిచినప్పుడు మనకు లేకపోవచ్చు. మరి ఏంటి శుభము? అల్లావుద్దీన్ అద్భుత దీపమా? నిమిషంలో బిల్డింగ్స్ కావాలి, నిమిషంలో భూములు రావాలి, నిమిషంలో నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే దేవుడు ఇవ్వలేడా? నిమిషంలో దేశమే, ప్రపంచమే మా వశమైపోవాలంటే దేవుడు ఇవ్వలేడా? ఇదేం శుభము? తలవాల్చుటకైనా స్థలం లేదే. పక్షులకు గుళ్ళు, నక్కలకు బొరియలున్నవి, నా కుమారునికి తలవాల్చుటకైనా స్థలం లేదు. చాలాసార్లు ఆశీర్వాదాలు మన వెంట ఉన్నప్పుడు ఆశీర్వాదకర్తను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆశీర్వాదాలు మన వెంట రానప్పుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎక్కడో నిలిచిపోయాడు అని అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరమైన మాట, నీకు శుభమని వదిలిపెట్టలేదు దేవదూత. దేవుడు మనల్ని సగంలోనే వదిలిపెట్టే దేవుడు కాదు. సమాప్తమయ్యను, సంపూర్ణం చేసే దేవుడు, మనలను సంపూర్ణంగా ఆశీర్వదించే దేవుడు. మరి ఏంటి, ఏముంది? ఈయనలో పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి, అవును నీకు శుభము, నీకు కుమారుడు పుడతాడు అంటే సరిపోయిందా? లేదు, ఒక చక్కని మాట ఉంది. దయచేసి చూడండి, 30వ వచనం, 29, 30 వచనం చదువునానా? ఆమె ఆ మాటకు కృప పొందితివి. కానీ ఏం కృప అది? కృప 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 అంటారు. ఏం కృప? 28వ వచనము, శుభము అన్న పక్కన మరొక మాట ఉంది చూడండి. శుభము అన్న పక్కన చెప్తలేరు నానా, మనకు కంటతో వస్తుంది కదా ఇది. శుభము అని వదిలేశాడా? చెప్పరేంటి నాన్న? ప్రభువు నీకు, అది చెప్తలేరు నానా. ఏం శుభము నాన్న? నీ పేరు సాగర్. ఏంటి? ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఏం నీకు శుభము అని అంటే ఏంటి? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. సీఎం గారు నాకు తోడై ఉన్నాడు అనుకో, నేను ఎలా నడుస్తాను బజార్లో? మామూలుగా ఉండదు మరి సీను. పిఎం మోడీ గారే నాతో నిలిస్తే, బాబోయ్, 100 కార్లు ముందు, 100 కార్లు వెనక, ఫుల్ సెక్యూరిటీ, గన్మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు. ప్రభువు నీకు తోడై, వీళ్ళను సృష్టించిన జగద్రక్షకుడే మనకు తోడై ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఏంటి అని అంటే నాన్న, నీకు భూములు, ఇళ్ళు, నీవు అనుకున్న కోరికలు నెరవేర్చబడకపోవచ్చు. కష్టాలే కడలివలే ఉప్పెనలై నీ మీద పడవచ్చు గాక, నీ తల వెంట్రుకల్లో ఒకటైన నేల రాలదు. హల్లెలూయా అంటలేరు నాన్న. ఎందుకంటే ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఎట్లా తోడై ఉన్నాడు? ఏం విషయంలో తోడై ఉన్నాడు? ఆమె గర్భంలో పడగానే ఆమెను చేసుకోబోయే భర్త అయిన యోసేపు తెలిసింది మాట.
సత్యం చెప్పులు వేసుకోకముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. సత్యం ఇంకా చెప్పులు వేసుకుంటుంటుంది, నేను చెప్పాలి ఈ విషయాన్ని అని. కానీ అబద్ధము ఊరంతా ఎప్పుడో పోయింది. ఈ వార్త యోసేపు చెవిలో పడింది. మదన పడిపోతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం అవడం లేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను వెలుపలికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. ఎస్, ఆయనకు హక్కు ఉంది. ధర్మశాస్త్రము చెబుతూ ఉంది, చంపండిరా. లేఖనం చెబుతూ ఉంది, లేఖనాలు ఉన్నది ఉన్నట్టు చేయాలి. ఏం మాట్లాడుతున్నారు అనొచ్చుగాక. కానీ అంతరంగములో మరో లేఖనాన్ని దేవుడు రాశాడు. ఆమెను విడనాడ నొల్లక, ఆ రహస్యముగా ఆమెను విడనాడాలి అనుకున్నాడు. బహిరంగంగా ధర్మశాస్త్రము ప్రకారం ఆమెను కొట్టి చంపక, చెప్పండి నాన్న, రహస్యంగా. యోసేపు నీతిమంతుడు గనుక పడుకున్నాడు. తెల్లవారే ఏమంటారండి ముస్లింలు, ఏమంటారు ఒక్కసారి విడాకులకు? తలాక్, 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 తలాక్ అని 3 సార్లు అంటే విడాకులు. మరి యూదులు విడాకులు ఇవ్వాలి అని అనుకున్నాడు. ఇక తిరుగులేదు. పురుషునికి బలం ఎక్కువ. ఆ రోజుల్లో స్త్రీలకు కోర్టులో సాక్ష్యం చెప్పే అధికారం లేదు. స్త్రీలకు పెద్ద విలువ లేదు. విడనాడాలి అనుకొని నిదురించాడు. కానీ మరియకు తోడై ఉన్న దేవుడు యోసేపు కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిందలలో, హింసలలో ప్రభువును నీవు చూపించాలి అనుకున్నప్పుడు కష్టాలంతా పట్టిందల్లా బంగారమే కాదు, మహాశ్రమలకు గుండా ప్రయాణించవలసి వచ్చు. కానీ నీ తల వెంట్రుకల్లో ఒకటైన నేల రాలదు. నీకు హాని జరగదు. చట్ట ప్రకారం హాని చేయొచ్చు కదా. చట్టాలు దేవుని చేతిలో ఉన్నవి, శాసనాలు దేవుని చేతిలో ఉన్నవి. ఆయన శాసనాలను మించి కార్యాలు చేయగలిగిన దేవుడు. యోసేపును నిదురించనీయలేదు. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అబ్బా, నిన్ను కాపాడాలనుకున్న దేవుడు నిన్ను సందేహిస్తున్న వారితో కూడా మాట్లాడగలడు. నీలో ప్రవచనం నెరవేరేంత వరకు, నీలో ప్రభువు కనబడేంత వరకు, నీలో సత్యము బయటికి వచ్చేంత వరకు, నీవు దేవుని కొరకు సాధనంగా నిలువబడుతున్నంతసేపు నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దావీదు కుమారుడవైన యోసేపు, నీవు దావీదు కుమారునివి. చిన్న చిన్న విషయాలకు నీవు కృంగిపోవద్దు. తెలియనంత మాత్రాన సత్యము సత్యము కాకపోదు. దాగి ఉన్నంత మాత్రాన అది అబద్ధం కాదు. చాలా విషయాలు మనకు తెలియవు, దాగి ఉన్నవి. అయినా కూడా అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగిన శక్తిని దేవుడిచ్చాడు. యోసేపు యొక్క నీతి చాలలే. యోసేపు ఎవరటండి? చెప్పరేంటి నాన్న? నీతిమంతుడు. చెప్పండి నాన్న, యోసేపు ఎవరు? నీతిమంతుడే. కానీ దేవుడు చేస్తున్న కార్యాల్ని చూడడానికి యోసేపు యొక్క నీతి భక్తి చాలలేదు కదా నాన్న. గనుక చాలు. నేను నీతిమంతులు లోకంలో ఉండవచ్చుగాక, మనకంటే క్రైస్తవ బిడ్డల కంటే, దేవుని ప్రజల కంటే నీతిమంతులు ఎందరో ఉన్నారు. తడి మడి, పూజ పునస్కారం, ఇలాంటి నీతి మాటలు, ఈ నీతి ప్రవర్తనలు, చీమల పుట్టలో పాలు, పాల పుట్టలో చీమలు, నాకు చెప్పడం రావడం లేదు, ఎన్నెన్నో సంస్కారాలు, ఆహారం, భోజనం ఎన్నో చేయొచ్చుగాక. కానీ దేవుడు మన గుండెలో చేస్తున్న కార్యం, దేవుడు సృష్టిలో చేస్తున్న కార్యం
దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేస్తున్న రక్షణ కార్యం వాళ్ళ నీతికి తెలియదు. తెలియనంత మాత్రాన మనల్ని చంపాలని అనుకోవచ్చు, శాసనాలు మార్చాలని అనుకోవచ్చు గాక, కానీ ప్రభువు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమనుకుంటుంది ఇప్పుడు దేశము? క్రైస్తవులను ఎలాగైనా చంపాలి. రేపు మార్చి ఫస్ట్ వీక్లో ఛత్తీస్గఢ్లో 3 లక్షల మంది 2 లక్షల మంది బయలుదేరి క్రైస్తవ సంఘాలను, గుడులను కూల్చివేయాలనుకుంటుంది. ఏమో ఏం జరుగుద్దో తెలియదు, కానీ ప్రభువు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కూల్చివేసిన వారే తిరిగి కట్టించగలరు, కూల్చకుండా కాపాడగలడు, కూల్చిన తిరిగి కట్టించగలడు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం యేసు నామం ఉండాల్సిందే భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీకు తోడై ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. విమానంలో వెళ్తూ ఒక సేవకుడు పక్కన కూర్చున్న బిజినెస్ మ్యాన్ కాలు షూ పెట్టి కూర్చొని కాలు ఒప్పుతున్నాడు. ఈయనకు తగులుతూ ఉంది. దైవజనుడు బైబిల్ చదువుతూ ఉన్నాడు. వానికి చులకనైపోయి షూ పెట్టి ఇట్లా కాలు కదుపుతూ ఉన్నాడు. నువ్వేం చేస్తుంటావు? పాస్టర్ గారినండి. కాలు ఒప్పుతూ మాట్లాడుతున్నాడు. అలాగా? ఎంత సంపాదించావు? ఏం లేదండి. అట్లాగా ప్రభువు మీకు తోడై ఉన్నాడేమో. ఏది ఏం తోడు? చూడు, నాకు ఎన్ని పేపర్ మిల్స్ ఉన్నవి, ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నవి, నేనంటే ఏంటి? మంచిది, చాలా జాగ్రత్త, సంపాదించడం నేర్చుకోండియా, ఏం దైవజనులు మీరు అని అంటూ ఉన్నాడు. అంతలోపల ప్లేన్ కొంచెం ఊగడం ప్రారంభించింది. అందరూ బెల్టులు సరిగా పెట్టుకోండి, ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు అంటే అందరికంటే హడావుడి అవుతున్నాడు, కలవరపడుతున్నాడు. ఏమైపోయింది? పని అయిపోయింది. అందరూ ప్లేన్లో కలవరపడుతున్నాడు. దైవజనుడు ఎంతో నిశ్చయంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చేయితో ఇట్లా అంటూ, నీకు చింత లేదా? ఏం పాస్తారు నువ్వు? ఏం అలాగ నెమ్మదిగా ఉన్నావు? మేమంతా కూడా కలవరపడుతుంటే ప్రభువు నాకు తోడై ఉన్నాడండి. ఈ ప్లేన్ పడిపోయినా, నా ఊపిరే పోయినా, నన్ను తన రాజ్యంలోకి, మరణము లేని రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి దూతలు రెడీగా ఉన్నారండి. దేవుడు నీకు ఆ నిశ్చయత ఉందా? కొంచెం చెప్పు. ప్లేన్ అంతా ఊగిపోతుంది, ఇక పడడానికి సిద్ధంగా ఉంది, అయినా నా దేవుడు కాపాడగలడని నేను నమ్ముతున్నాను. ఆ దైవజనుడు ప్రార్థన చేయగానే మళ్ళీ యథాస్థితికి ప్లేన్ వచ్చింది. ఆ పక్కనున్నవాడు ఆ కాలును దింపి దైవజనుడిని క్షమాపణ కోరాడు. డబ్బులు, బంగారం, ఆస్తులున్న నాకు ఇంత కలవరం, ఏమి లేని నీకు వీటిని మించిన శాంతి, సమాధానాలు ప్రభువు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఏం పెద్దగా లేకపోవచ్చు కాక, లోకరీతిగా మనకు పెద్ద పలుకుబడి, పెద్ద విషయాలు, పెద్ద గౌరవము, లోకం కంటే మనకంటే లోకంలో ఉన్న వాళ్ళు ధనికులుగా ఉన్నారు, మనకంటే అందగత్తలు, అందగాళ్ళు, మనకంటే విజ్ఞానవంతులు ఉన్నారు. కానీ మనకున్నది ఏంటంటే ప్రభువు మనకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టడం లేదు నాన్న. హల్లెలూయా. యోసేపు యొక్క నీతికి తోడుగా ఉన్నాడు. దేవుడు దర్శించిన చోట మనుషులు నిద్రించలేరు. యోసేపు నిద్ర మేల్కొని తన భార్య అయిన మరియను ప్రభువు చెప్పినట్టుగా చేర్చుకున్నాడు. నిన్ను విడనాడాలి, నిన్ను తృణీకరించాలి, నిన్ను వెలివేయాలి అనుకున్న వాళ్ళే నిన్ను చేర్చుకునేటట్టుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. మరి హేరోదు ఖడ్గాన్ని విసిరాడు. అసలు ఈ బాటలో సుఖప్రయాణం ఉందా? గాడిద మీద గర్భవతిని తీసుకొని యోసేపు
ప్రయాణం చేశాడు నజరేతు నుండి బెత్లెహేము వరకు. ఎంత కష్టము! నిండు చూలాలు, స్థలము లేదు, సత్రములో స్థలం లేదు, పశువుల తొట్టిలో స్థలము. అసలు ప్రసవం జరగకూడదు, తల్లి బిడ్డ చచ్చిపోవాలి. కానీ ప్రభువు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మనతో కూడా ఉన్నాడు. పుట్టినప్పుడు హేరోదు ఖడ్గాన్ని విసిరితే విసిరొచ్చుగాక, 2 ఏళ్లలోపు ఉన్న బెత్లెహేములో ఉన్నవాళ్ళు చనిపోయి పోతే పోవచ్చు గాక. మరి అందరు చచ్చిపోయిన తర్వాత ప్రభు ఒక్కడే ఈ పిల్లోడు దక్కితే సరిపోతుందా? చెప్పరేంటండి? అంటే యేసు ప్రభు బిడ్డలు బాగుండి వీళ్ళంతా చనిపోవచ్చునా? యేసు ప్రభువే ఒక్క బ్రతికి వీళ్ళందరూ చనిపోతే బాగుంటుందా? లేదు, లేదు. ఆయన దొరకలేదు, ఆయన బ్రతికాడు గనక చనిపోయిన ఈ బిడ్డలందరినీ బ్రతికించగలడు. హల్లెలూయా. మళ్ళీ తిరిగి లేపగలడు. గనుక ప్రభువు తోడై ఉండగా రాజులే ఎదురొచ్చి నిలిచిన, ఈ భూమే ఈ విశ్వమే తన ప్రతాపాన్ని కనపరిచిన ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరి ఇంత ప్రళయంలో ఏం జరిగింది? మరి హేరోదు ఖడ్గాన్ని విసురుతుంటే ఆపొచ్చు కదా? లేదు, ఒక ప్రవచనాన్ని నెరవేర్చాడు దేవుడు. రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లలు లేనందున వారి విషయమై ఓదార్పు పొందనొల్లక ఉండెను. దుష్టుల ద్వారా కూడా తన ప్రవచనాలను నెరవేర్చుకునే దేవుడు మన దేవుడు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని మనం అలసిపోవద్దు, ఆశ్చర్యపడవద్దు. దేవుడు ఏదో ప్రవచనాలను నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు తన కార్యాల్ని ఈ రీతిగా కొనసాగిస్తున్నాడు. ఎడతెగక ప్రార్థనలో మీరు ఉండాలి. కానుకలలో ఎందరు ఇక్కడ దశమ భాగం ఎందరు ఇస్తున్నారు నాన్న? చేతులెత్తండి. దశమ భాగం. దశమ భాగం అంటే 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇవ్వడం సులభమే. కానీ 1 లక్ష నెలకు సంపాదిస్తే 10,000 ఇస్తున్నారా? ఇస్తున్నావునా? నువ్వు లక్షనా నీకు వచ్చేది? వచ్చిన దాంట్లో మరి దేవుని ప్రజలు ప్రభు మనకు తోడై ఉన్నాడు అనడానికి రుజువు మన సంపాదనలో మనం కనపరచాలి. హల్లెలూయా. దశమ భాగం దేవుని సొమ్ము, దేవుని సమయము, దేవునికి ఇవ్వవలసిన ప్రవర్తన, దేవునికి ఇవ్వవలసిన గడియలు ఆయనకి ఇవ్వాలి. అవి ఆయనకు చెందినవి, మనవి కాదు. ఇక్కడ ఇంకా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా? ఉన్నారా? నువ్వు చిన్నోడివి, వెరీ గుడ్. నిన్ను కూడా నేను అభినందిస్తున్నా. నీకు అన్నీ అర్థమవుతాయి. గాడ్ బ్లెస్ యూ నాన్న. నువ్వు తర్వాత చూద్దాంలే, పెళ్ళయ్యే ముందు పెళ్ళైన తర్వాత అనుకోకండి. ఎందుకంటే జీవితము అనిశ్చయం, కాలం చాలా చిన్నది, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ప్రభు మనకిచ్చిన గడియల్లోనే ఆయన తోడును మనము అంగీకరించాలి. ఎస్, ప్రభు నాకు కావాలి, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కుమారుడు నేను ఆయనతో నడవాలి. కనుక ఒక మాట వినబడుతుంది, నేను ముగిస్తాను. ఒక మాట వినబడుతుంది. అదేంటి అని అంటే, లేచి తిరిగి వెళ్ళండి, ఐగుప్తులో నుండి నజరేతుకు తిరిగి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? అక్కడ వాడు పరిపాలిస్తున్నాడు కదా, రాజు పరిపాలిస్తున్నాడు కదా. చాలాసార్లు మనల్ని భయపెట్టే వాటిని మనము భయపెట్టవలసి ఉంది. మనం భయపెట్టే వాటినే మనం ఎదుర్కోవలసి ఉంది. దేవుని పిల్లలుగా మనల్ని భయపెట్టే పరిస్థితుల ఎద్దకు మనము కదిలి వెళ్ళాలి. ఎందుకు అంటే అవి మటుమాయమైపోయినవి. హల్లెలూయా. హేరోదు ఇక లేడు. శిశువును చంపజూచిన వారు చనిపోయిరి. వాని సమాధి మీద అలాగ రాసి ఉండొచ్చు, శిశువును చంపజూచిన వారు చనిపోయిరి. కనుక ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు అందరు మిత్రులు అవ్వరు, అందరూ నిన్ను మెచ్చుకోరు. అబ్బా ఎంత చక్కగా గుడికి వెళ్తున్నారండి, మీరు ఎంత మంచి వాళ్ళు అనరు.
అవమానాలు, ఎగతాళి, ఇరుకులు, ఇబ్బందులు, కానీ ప్రభువు నీకు తోడై ఉన్నాడని మర్చిపోకు. నీ సొంత వాళ్ళే నిన్ను అపార్థం చేసుకోవచ్చు గాక. నీతికి నిందలెక్కువ, అవినీతికే కాదు, నీతికి నిందలెక్కున్నవి, కానీ ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకొని మీరు స్థిరులను కదలని వారునై, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది నాన్న? చదవండి దయచేసి, అది నేను ముగిస్తాను. ఏముంది చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి, లేదా చెప్పండి, చదవండి. స్థిరులను ఏంటండి? మీరు ఉపవాస ప్రార్థనలో ఉన్నారంటే ఎంత మంచి బిడ్డ, నేను కొనసాగించు అనదు లోకం. ఉపవాస ప్రార్థన అంత సోదలు. నిన్ను నిరాశపరిచే శక్తులు చాలా ఉన్నవి లోకంలో. మంచి బాటలో ఉన్న వారికి మెప్పుల కంటే కష్టాలు ఎక్కువగా ఉన్నవి, అవమానాలు ఎక్కువ ఉండవచ్చు, కానీ అంతరంగములో ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఒక రోజున ఆమెను ఏమంటున్నాం మనం ఇప్పుడు? కన్యమర్య పోయి తల్లి మరియ అంటున్నాం. అబ్బా, లోకమంతా శ్లాఘిస్తూ ఉన్నది కనుక అప్పుడే నువ్వు భక్తిగా ఉంటే నిన్ను అప్పుడే సంఘము, దైవజనులు మెచ్చుకోకపోవచ్చు గాక, కానీ ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ఉండి ప్రభువు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎలాగుండాలి మీ ఆసక్తి? ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలి. నీ మొదటి ప్రేమను వదిలితివి అన్నట్టుగా ఉండొద్దు. కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మా ఏంటి తినడం ఏంటిరా, 12-1 గంట అవుతుందంటే ఆయన రావాలి. బా, భర్త కొరకు ఎంత ఎదురు చూస్తుంది, ఎంత ప్రేమ. అదే 15-20 ఏళ్ళు అయిన తర్వాత అడుగుదాం. ఆయన కొంచెం ముందుకు వచ్చాడు అనుకో, 6 గంటలకే, ఎందుకు వచ్చాడట సచ్చినాడు, ఇప్పుడే ఏమైందట, తర్వాత రావచ్చు కదా. ప్రేమలు తగ్గిపోయి మనసులు కలతబడే లోకంలో మనం ఉన్నాం. కానీ ప్రభువు కార్యాభివృద్ధి అందు మీరు కదలని వారు స్థిరులై ఉండాలి. మనిషి ప్రేమ పలచబడవచ్చు, కానీ దేవుని ప్రేమ మరింత అంతకంతకు వర్ధిల్లాలి. ప్రభువు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత పాడతాను. మైటీ ఫాదర్, ప్రభువా మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏముంది మీలో, ఏముంది మీకు? లోకము ప్రశ్నించవచ్చు, లోకానికి మాకంటే ఎక్కువగా ఆధిక్యతలు భక్తి ఉంటే ఉండవచ్చుగాక, జ్ఞానం ఉంటే ఉండవచ్చుగాక, నీతిమంతులై ఉంటే ఉండవచ్చుగాక, కానీ నీ రక్తపు చాటుకు మేము వచ్చాం, నీ రక్తంలో మేము కడగబడ్డాం. ఎవరికి లేని ఆధిక్యత మాకిచ్చారు. ప్రభువు మాకు తోడై ఉన్నాడు. మృత్యుంజయుడైన దేవుడు మాతో ఉన్నాడు. మీకు వందనాలు. నీ బిడ్డలు కదలని వారు స్థిరులుగా ఉండాలి. ప్రతి చిన్న చిరుగాలికి కదిలిపోవడానికి వీల్లేదు. ప్రార్థనలో స్థిరులుగా, కానుకల్లో స్థిరులుగా, మందిరానికి వచ్చుటలో స్థిరులుగా, నీతి పనులు నీ కొరకు సాక్ష్యమిచ్చటలో స్థిరులుగా ఉండాలి. బిడ్డలను, ఈ సంఘమును, దైవజనురాల్ని మీరు దీవించండి. మాతో ఉన్న దైవజనుని బట్టి వందనాలు. యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.